దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో గమ్మింగ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియమైన ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వర్తమానాలు, పాటలు మీరు ఎంతో ఆత్మీయంగా ఉన్నాయని మాకు కావాలని కొంతమంది తెలియపరుస్తున్నారు. తప్పకుండా మేము మీకు పంపిస్తాం. అందులో శ్రేష్టమైనటువంటి వర్తమానాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కావాలని కొంతమంది కోరుతున్నారు. దయచేసి మాకు రాయండి. ఆత్మీయ పుస్తకాలు కూడా రచించబడ్డాయి, మరి స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు. మరి గమ్యం అనే మాసపత్రిక కూడా వెలువడుతూ ఉంది. గత 20 సంవత్సరాలుగా కావాల్సిన వాళ్ళు రాయండి. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ని మీరు వీక్షించి ఆత్మీయ మేలులు పొందుకున్న తర్వాత మాకు తెలపడానికి మర్చిపోవద్దని ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గత ఎపిసోడ్లో మనం యాషా యామీన్ అనేటువంటి గొప్ప దేవుని నామాన్ని గురించి ధ్యానం చేశాం. ఎందుకంటే 70వ దావీదు కీర్తనలో యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేల్లో ఆయన నామం గొప్పది అని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన నామం గొప్పది. ఆ గొప్ప నామంలో ఉన్న గొప్ప మహత్యం, గొప్ప మహిమ, గొప్ప కార్యాలు, గొప్ప సామర్థ్యం, గొప్ప ఉద్దేశం, గొప్ప లక్షణాలన్నిటిని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యాషా యామీన్, కుడి చేత రక్షించువాడు. అయితే ఈ ఎపిసోడ్లో మరొక కొత్త నామాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అదేంటంటే యాషార్. యాషార్ అన్నప్పుడు ఆయన నీతిమంతుడు. అసలు నీతిమంతుడు అనే మాట ఎంత అద్భుతమైన మాట. దేవుని వాక్యంలో 119వ దావీదు కీర్తన 137వ వచనంలో ఇలా రాయబడింది. యెహోవా నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములు నీవు నియమించితివి. యెహోవా నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థములు. ఆయన నీతిమంతుడు. నీతి అనేది దేవునికి సంబంధించినటువంటి అద్భుతమైన లక్షణం. ఈ నీతిని గురించి దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన సత్యాలు, ఆయన కార్యాలు ఒక్కొక్కటి మనం గమనిస్తే భక్తులు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో నీవు నీతిమంతుడై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. నీతిమంతుల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే తాను చెప్పిన మాట చొప్పున జరిగించుట. మనుషుడు ఎక్కడ నీతి తప్పుతాడంటే తాను ఇచ్చిన మాటని తప్పిపోవటం. నువ్వు చెప్పిన మాట చొప్పున జరిగించితివి. నీ న్యాయ విధులు యథార్థములు. ఎంత అద్భుతమైన మాట. ఒక చట్టాన్ని, ఒక ధర్మాన్ని, ఒక న్యాయాన్ని మనుషులు స్థాపించినప్పుడు అది యథార్థమైనదిగా ఉండాలి. అది అందరూ చేయటానికి ఇష్టపడాలి. మరి చేయండి అని చెప్పి చేయకుండా మానేసేది యథార్థత కాదు. ఇతరులకు బోధించి ఆ తర్వాత తప్పిపోయేది ఏమాత్రం నీతి కాదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటైతే దాని నీతి అనడానికి అసలు అనకూడదు కూడా. అందుకే నువ్వు నీతిమంతుడు ఏం చెప్పావో దాన్ని జరిగిస్తున్నావు. నీవు నీతిమంతుడు అయింది నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం నొద్ద వారి మొర నీవు వింటివి. నీతిమంతుడైన దేవుడు ఏం చెప్పాడో ఇశ్రాయేలీలకు అదే చేశాడు. అందుకే ఇశ్రాయేలీల్లో ఆయన నామం గొప్పది. ఆయన మోషేతో ఏం సెలవిచ్చాడో అది నెరవేర్చాడు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం వద్ద దేవునికి మొరపెట్టినప్పుడు ఆ సముద్రాన్ని పాయలు చేసి మార్గం ఏర్పాటు చేశాడు. నేను ఉన్నాను అని సెలవిచ్చిన ఆ దేవుడు ఉండి తీరాడు, అద్భుతములు చేశాడు. ఇంకా మనం గమనిస్తే ఆయన నీతిమంతుని యొక్క కార్యాలు ఎజ్రా గ్రంథంలో కూడా ఒక మాటని చూస్తాం. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా ఇశ్రాయేలీల దేవా నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువల్లనే నేటి దినము ఉన్నట్టుగా మేము శేషించి నిలుస్తున్నాం. ఏమంటున్నాడంటే భక్తుడు, నీవు నీతిమంతుడివై ఉన్నావు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే, ఇలా మేము బ్రతికి ఉన్నామంటే, ఈ రీతిగా మా జీవితాలు కొనసాగుతున్నాయంటే అది నీ నీతి వల్లనే. నీవే మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టావు అని భక్తుడు అంటున్నాడు. 119 దావీదు కీర్తన 142వ వచనంలో నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దేవుని నీతి శాశ్వతమైనది. మనుషుడు ఈరోజు నీతిమంతుడిగా ప్రవర్తిస్తారు, నీతిగా ఉన్నట్టుగా నటిస్తారు. కొద్ది కాలం బాగానే ఉన్నాడండి, ఈవిడ బాగానే ఉందండి, ఏమైందో నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు అని అంటారు. కానీ గమనించండి, దేవా నీ నీతి శాశ్వతమైనది. దేవా నువ్వు శాశ్వతమైన నీతి గలవాడు. అది దేవునిలో ఉన్న శక్తి. ఆ శాశ్వతమైన నీతి గలవాడు ఎంత నమ్మదగినవాడు, ఎంత శక్తి గలవాడు, ఎంతగా మాట ఇచ్చి నెరవేర్చేవాడు.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడంటే ఆయన శాశ్వతంగా ప్రేమిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన శాశ్వతమైన నీతి గలవాడు. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపుతున్నాను అన్నాడంటే బికాస్ శాశ్వతమైన నీతి గల దేవుడు ఆయన చెప్తున్న మాట. ఆయన శాశ్వతమైనటువంటి నీతి కలిగిన వాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రము శాశ్వతమైనది, కేవలము సత్యమైనది. 119 దావీదు కీర్తన 143 నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఆ నీతి గల దేవుడు మాత్రమే 100కి 100 సత్యాన్ని పలుకుతాడు. 100కి 100 సత్యాన్ని పలికిన వాడు మాత్రమే 100కి 100 నిత్యము నీతిగా ప్రవర్తించగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యము దేవుని వాక్యం, ఈ సత్యమైన వాక్యము దేవుడై మన మధ్యకు వచ్చాడు. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే 14 శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. ఆ నీతిగల మాటే, ఆ నీతిగల దేవుడే శాశ్వతమైన నీతిని మన జీవితంలో విత్తాలని, మనం నీతిమంతులుగా మార్చబడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. సామెతలు 12:28 నీతి మార్గమందు జీవము కలదు, ఆ త్రోవలో మరణమే లేదు. నీతి మార్గంలోనే జీవం ఉంది. ఆ నీతి మార్గం ఎవరు చూపిస్తారు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నీతి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. ఆ మార్గం ఎలా ఏర్పడిందంటే మరి రోమా పత్రిక 5:18 అనేకులు గ్రహించవలసిన శ్రేష్టమైనటువంటి మాట 17, 18, 19 మనం చదివితే, నీతి దానము పొందినవారు అంటే జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ఒకని అపరాధ మూలముగా మరణము, ఒకని అపరాధ మూలముగా వచ్చినదే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారా ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమైన ఒక్క పుణ్యకార్యం. ఎలా అనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. ఇదండి అద్భుతమైన విషయం. ఒక పుణ్యకార్యము ఆ ఘోర కల్వరి శిలువలో జరిగింది. ఒక పుణ్యకార్యము నీతిమంతుడైన దేవుడు జరిగించాడు. ఒక పుణ్యకార్యాన్ని ఆయన శిలువలో, పుణ్యం పాపం, పాపాన్ని తొలగించేదే పుణ్యం. పాపాన్ని తొలగించాలని వచ్చిన ఆ పుణ్యాత్ముడు ఆయనే ఆ పుణ్యకార్యాన్ని పాపి స్థానంలో తానే శిలువలో నిలిచి ఆ పాపాన్ని తనపైన వేసుకున్నాడు. అందుకే యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాప భారమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన నిర్దోషమైన గొర్రెపిల్లగా బలి ఆ పుణ్య దానం, అది కృపాదానం. అసలు మనకు ఏమో చేసామని కాదు, నీతిమంతులంగా మనం లేము, మన నీతిక్రియలు మురికి పేలికలు, నీతిమంతుడు ఒక్కడూ లేడు. ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు అందరూ కూడా అవిధేయులై ఆ నీతికి దూరం అయిపోయారు, అక్రమస్తులై నీతికి దూరం అయిపోయారు, పాపులై నీతికి దూరం అయిపోయారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపిన వాడై నీతిమంతుడిగా మారాడు. అంటే తండ్రికి, అంటే శిలువ మరణం పొందడానికి, అంటే ఈ పాపమంతటిని తొలగించడానికి నేను మానవుడిగా, నరరూపధారిగా, మంటి మానవుడిగా, మంటి స్వరూపం ధరించి ఆ మానవుల పాప దోషాన్ని పరిహరించడానికి నేను నా మాటను నెరవేరుస్తాను, నేను వారిని రక్షిస్తానని వచ్చి ఆయన మన స్థానంలో బలినందువలన పుణ్యకార్యం చేశాడు, నీతిని జరిగించాడు, నీతి కార్యం జరిగించాడు. మనకందరికీ నీతిమంతులు అని పేరు పెట్టడానికి, నీతిమంతులుగా చేయడానికి, ఆయన జీవప్రదమైన నీతిని మనకి ఇవ్వడానికి ఆయన మన స్థానంలో బలి అయ్యాడు. ఇప్పుడు అర్థమైందా? యాషార్ నీతిమంతుడు ఆయన. నీ నామం ఎంత గొప్పదయ్యా, ఇశ్రాయేలులో నీ నామం ఎంత గొప్పది. నీలాగా నీతిమంతుడు ఎవరన్నా ఉన్నారా? పాపి కొరకు ప్రాణం ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకని అపరాధ మూలముగా మరణము మనుషుల్ని ఏలుతూ ఉంటే ఒక పుణ్యకార్యం వల్ల, ఒక నీతి కార్యం వల్ల, ఒకని విధేయత వల్ల, ఎవరా ఒకడు? యేసుక్రీస్తు ప్రభు. ఏకాద్ అనే నామం ఒక్కడే అని అర్థం. ఆ ఒక్కడే చేసిన కార్యాన్ని బట్టి, నీతి కార్యాన్ని బట్టి ఈరోజు సర్వమానవాళికి పుణ్య
కార్యం జరిగింది, పుణ్యం వచ్చింది, అంటే రక్షణ వచ్చింది, వారి జీవితాలు పరిశుద్ధపరచబడ్డాయి, వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఆయన ఒక్కడే నీతిమంతుడిగా ఉండాలని కాదు, కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఎంత గొప్పది ఆ నామం! అందుకే ఆ నామాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ గొప్ప రక్షకుడు ఇచ్చిన గొప్ప రక్షణ జ్ఞాపకం చేసుకుందాం. ఆ నీతిమంతుడు గొప్ప తన నీతి ద్వారా, తన మాట నెరవేర్చడం ద్వారా గొప్ప రక్షణ మనకిచ్చాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, నీతి మరణం నుంచి విడిపిస్తుంది, యథార్థమైన నీతి జీవదాయకము అని సామెతలు 11:19 రాయబడింది. యథార్థమైన నీతి, ఆయన యథార్థవంతుడు కనుక మనల్ని జీవింపజేయడానికి ఆ నీతి, ఆయనలో ఉన్న నీతి మనకు మేలు చేసింది. నీతి సమాధానము కలుగుజేయును అని యెషయా గ్రంథం 32:17. నీతి లేనప్పుడు ఆ ప్రభువునందు విశ్వాసం కలిగిన బిడ్డలే నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటారు. కాబట్టి నీతిమంతులు సమాధానాన్ని పొందుకుంటారు. నీతి సమాధానానికి కారణమవుతుంది. జీవప్రదమైన నీతి, నిజంగా అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నీతి సమాధానమును కలుగుచేయను. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడితే మన జీవితాల్లో మనం దేవుని నీతిని కలిగిన వాళ్ళమై ఉంటే, ఆయన యందు విశ్వాసం కలిగిన వారమై ఉంటే, మన నీతి స్థిరమైందిగా మన జీవితాల్లో దేవుడు కనుపరిచి ఆ నీతి మనల్ని గొప్ప చేస్తుందంట. ఆ నీతిమంతులు, దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారు ఆయన నామంలో గొప్పవారిగా, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునేవారిగా ఉంటారు. సామెతలు 14:34 నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. నువ్వు ఇప్పుడు నీతిమంతులుగా, నీతిమంతురాలుగా తీర్చబడాలంటే ఏదో పుణ్యకారాలు, దాన ధర్మాలు, జపతప్పాలు కాదు. యేసు ప్రభు నామములో నీ పాపాలు ఒప్పుకొని, యేసు ప్రభు రక్తంలో కడుక్కొని, యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచినప్పుడు నీవు ఘనతకు ఎక్కుటకు కారణమవుతావు ఆ నీతి. కాబట్టి నీతి ఘనతకు తీసుకుని వెళ్తుంది, నీతి గొప్ప స్థానానికి తీసుకుని వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు తన జీవప్రదమైన నీతిని మనకిచ్చి, ఆయనలో మనల్ని హెచ్చించి, ఆయన సింహాసన మహిమకు మనల్ని హెచ్చించి, ఆయనతో యుగయుగాలు రాజ్యమేలే వారిగా, ఆయన లేపబడిన రీతిగా మనల్ని లేపి, పైన సింహాసన ఆసీనుడైన ఆ ప్రభు తనతో రాజ్యమేలే వారిగా మనల్ని చేయటానికి ఆయన వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. మనం ఇక్కడ గమనించినప్పుడు అద్భుతమైన మాట ఏంటంటే, నీతిని అనుసరించుచు, అంటే ఒక మాటలో మనం ఈ దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు నీతిని అనుసరించే వారిని ఆయన ప్రేమిస్తాడు. శ్రేష్టమైన మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనంలో నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. అదే 16వ అధ్యాయం సామెతలు 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. ఈరోజు కుటుంబాలైనా, అధికారాలైనా, మన జీవితాలైనా స్థిరం లేదు. అసలు అవి తడబడిపోతున్న పరిస్థితులు, జీవితాలు అస్థిరంగా కూలిపోతున్న బ్రతుకులు, అసలు నిలకడ లేని లోకములో నీతి లేనందువలన అది నిలకడ లేకుండా ఉంది. నీతి లేనందువలన తడబాటులో ఉన్నారు. నీతి లేనందువల్ల అది విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. నీతి లేనందువల్ల ఎటుబడితే అటు గాలి కొట్టుకొని పోవటం జరుగుతుంది. ఈ ప్రస్తుత సమాజ పరిస్థితులు చూస్తే అవినీతి ఎక్కువైందండి అంటూ ఉన్నారు. యాషార్ నీతిమంతుడు, ఆయన నీతి గలవాడు, ఆయన క్రియలన్నీ న్యాయమైనవి, ఆయన నీతి శాశ్వతమైంది, ఆయన ఆదుకునే నీతి, ఆయన రక్షించే నీతి, ఆయన బలపరిచే నీతి, మాట ఇచ్చి నెరవేర్చే నీతి, యేసుక్రీస్తు ప్రభువునందున్న ఈ నీతి ఎలాగొస్తుంది మనకు అని అంటున్నారా? అబ్రహాము అన్యుడిగా ఉండేవాడు, దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు నమ్మినట్లయితే, ఆ ప్రియ ప్రభువు నీకు దేవుడుగా నువ్వు నమ్మినట్లయితే, నీకు విమోచకుడు నమ్మినట్లయితే, నీ పాపానికి పరిహారం చేసిన వాడు ఆయన ఒక్కడే అని నమ్మినట్లయితే, నీ పాప శిక్ష తనపైన వేసుకుని నిన్ను శిక్ష నుంచి విడిపించి
రక్షించి తన సొంత కుమారుడుగా కుమార్తెగా చేసి ఆ కుమారత్వంలో పరలోక రాజ్య వారసత్వం ఇచ్చి పరలోక రాజ్య పౌరులుగా చేసి త్వరగా ఆయన మన కోసం రానయుండగా ఆయన వచ్చి తన రాజ్యానికి కొనిపోయేటువంటి గొప్ప ఉద్దేశాన్ని నిరీక్షణను మన జీవితంలో కలిగించిన ఈ ప్రభువు, ఈ నీతిమంతుడు ఈ నీతిని మనకు ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది నీతి మార్గములో ఉన్న అద్భుతమైన కార్యం. కాబట్టి నీతిగా తీర్చడానికి నీ జీవితానికి యేసుక్రీస్తు ప్రభు ఎంత అవసరమై ఈ వర్తమానం వింటున్న ప్రియ సోదర సోదరిలారా, యాషార్ నీతిమంతుడైన దేవుడు. అందుకే ఈ నీతిమంతుని రక్తాన్ని నేను చిందించానే, ఈ నీతిమంతుని రక్తాన్ని నేను ఇలాగా బలి చేయడానికి అనుమతించానే. అయ్యో, ఈ నీతిమంతుడికి ఈ శిక్ష విధించడానికి నేను కారణమయ్యానే, ఈ దోషం నా మీద ఉండకూడదని పిలాతు చేతులు కడుక్కున్నాడట నీళ్ళతోటి. కానీ పిలాతు బతికినంత కాలము కడుగుతూనే ఉండేవాడట, చేతులు కడుక్కుంటూనే ఉండేవాడంట, ఎక్కడ పోయినా కడుగుతూనే ఉండేవాడట. కారణం ఏంటంటే తన మనస్సాక్షి అయ్యో నీతిమంతుడు, అయ్యో నీతిమంతుడు, అయ్యో నీతిమంతుడు. గమనించండి, పిలాతు ఒక సంగతి మర్చిపోయాడు. ఒకవేళ పిలాతు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నా అపరాధములన్నీ పరిహరించడానికి నువ్వు నీతిమంతుడిగా నిర్దోషిగా బలయ్యావయ్యా, ఏ దోషం నీలో లేదు, నన్ను క్షమించి నీ కుమారుడిగా స్వీకరించమని ప్రార్థించుంటే రక్షించబడేవాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ సమయంలో నువ్వు ఎవరివైనా సరే, ఎక్కడున్నా సరే, యాషార్ నీతిమంతుడైన దేవుడు, ఆయన నీతిగల మాట, ఆయన నీతిగల మార్గం, ఆయన నీతిని నీకు అనుగ్రహించి నీ జీవితంలో నువ్వు నీతిగల దానవై స్థాపించబడుతూ నీవు భయపడనక్కర్లేదు అని యెషయా గ్రంథం 54:14 ఉంది. నువ్వు భయపడనక్కర్లేదు. భీతి నీకు దూరంగా ఉంటుంది, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నేను నీకు నాయకుడిగా, రాజుగా, తండ్రిగా, కాపరిగా, స్నేహితుడిగా, సమస్తంగా ఉండి నిన్ను నీతిగా స్థాపించి నీతిమంతుల స్థితిని, నీతి ఘనతకు ఎక్కుటకు కారణం. నువ్వు ఘనమైన వ్యక్తిగానే ఉంటావు తప్ప, నువ్వు తలగా ఉంటావు తప్ప తోగ్గా ఉండవు. నువ్వు దుర్గతి పొందవు, సద్గతి పొందుతావు. నువ్వు సన్మానం చేయబడతావు. నువ్వు నిత్య సంతోషం, నిత్య జీవం, నిత్య సమాధానం, నిత్య శాంతి, నిత్యం శాశ్వత నీతిగల ఆ ప్రభు యొక్క సంతతిగా, ఆ కుమారుడుగా, కుమార్తెగా నీవు కూడా యుగయుగములు రాజ్యం వెళ్తావు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. నీ అంధకారపు చీకటి పాపిష్ట బ్రతుకు తొలగిపోయి జీవపు వెలుగైన యేసు నీలో ప్రవేశించి తమ తండ్రి రాజ్యములో, ఆ నీతిమంతుడైన దేవుని రాజ్యములో, ఆ నీతి సూర్యుడి రాజ్యములో నువ్వు ప్రకాశిస్తావట. మలాకి 3 నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తాడు, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తాయని రాయబడింది. కాబట్టి నువ్వు గంతులేస్తావు క్రొవ్విన దూడవలే. కాబట్టి ఈ నీతి నీ మీద ఒక సూర్యోదయంగా ప్రకాశించాలి. ఆ ప్రియప్రభు వాక్యం అనే వెలుగు నీలో ప్రకాశించి, ఈ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు నీలో ప్రకాశించి ఆయన నీలో ప్రవేశించినప్పుడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పినప్పుడు, ఆయన కౌగిల్లో నువ్వు దాచబడ్డప్పుడు, ఆయన నీడలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన శరీరంలో, ఆయన సంఘములో, ఆయన సొత్తుగా, ఆయన వ్యక్తిగా, ఆయన ప్రజగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం, క్షేమం, బలం, ఉజ్జీవం, ఉత్సాహం. కాబట్టి ఈ అనీతితోటి, అపవిత్రతతోటి, అక్రమాలతోటి, ఈ పాపంతో, ఈ భయంకర శాపంతో ఉన్న ఈ లోకపు మాలిన్యం నుంచి విడిపించబడి యేసుక్రీస్తు ప్రభుని నీతిమంతుణ్ణి, నీతిగల దేవుణ్ణి నీ హృదయంలో స్వీకరించి ఇట్టి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని ప్రభునామలో కోరుతున్నాను. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రార్థించుకుందాం. దేవా, ఎందరైతే ఈరోజు యాషార్ అని నీతిమంతుడైన దేవుడు నా జీవితంలో ఉండాలని ఎంతమంది తమ హృదయాలు తెరిచి నీ సిలువ బలియాగాన్ని, నీ రక్షణ కార్యాన్ని ఎరిగి తమ జీవితాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో వారిని రక్షించండి, స్వస్థపరచండి, విడిపించండి, గొప్ప చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ రాజ్య వారసులుగా చేయమని నజరేయుడైన యేసయ్య పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.